హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నుండి మనం ప్రతి ఒక్కరు కూడా మన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవ్రీడే న్యూస్ పేపర్ చదువుతారు. ఎవరికైతే అలవాటు లేదో వాళ్ళు చదవడం అలవాటు చేసుకోవాలి. సో పాలిటిక్స్ ఇవన్నీ కాకుండా మనకి ఏదైనా పనికి వచ్చేటివి ఉంటే వాటిని గుర్తించి చదువుకోవాలి. సో అలాగే మీకు ఏదైనా యూట్యూబ్ ఛానల్ కానీ ఇంకా ఎస్జే ట్యూటోరియల్ వీళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా మార్నింగ్. సో అవి కూడా వినొచ్చు మీరు. సో దాని తర్వాత మన కాన్సెప్ట్ ఏంటంటే, మీరు మార్నింగ్ 8కి లేదంటే మీ ఇష్టం అది, కాకపోతే ఎక్కువ మంది ఈ టైంలో చదువుతారు కాబట్టి అది పెట్టిన. 8కి పేపర్ చదివితే కరెక్ట్ 12 అవర్స్ తర్వాత మనం 8 PM నేను ఆ రోజు వచ్చిన అంటే రేపు ఫర్ ఎగ్జాంపుల్ రేపు 8 PM రేపటి న్యూస్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ నేను అంటే టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ పెడతా. సో మీరు దానికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అంటే మీరు మార్నింగ్ చదువుతారు, నైట్ వాటికి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తారు అన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ చేస్తే నో ప్రాబ్లం, చేయకపోతే ఒకసారి చూసుకోవాలి. సో దీనివల్ల మనం కరెంట్ అఫైర్స్ పైన గ్రిప్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ క్వశ్చన్ వచ్చేసి మనకు డైలీ టార్గెట్స్లో భాగంగా గత 40 రోజుల నుంచి కూడా మనం టార్గెట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అందులో నిన్న మనం భాగ్యరెడ్డి వర్మ గురించి టాపిక్ ఇవ్వడం జరిగింది. దానిపైన ఒక క్వశ్చన్, ఇది ఇక్కడ 6 ఉంటుంది. 1906లో జగన్ మిత్ర మండలిని స్థాపించాడు, ఇది కరెక్టే. ఇతను రాసిన వెట్టిమాదిగ కథ తెలుగు సాహిత్యంలో మొదటి దళిత కథ. తెలుగు సాహిత్యంలో మొదటి దళిత కథ ఏది అంటే వెట్టిమాదిగ. ఇది రచించింది భాగ్యరెడ్డి వర్మ. ఇతని అసలు పేరు మాదిరి బాగయ్య. బ్రహ్మ సమాజ్ సభ్యుడు బాలాజీ కృష్ణారావు ఇతనికి వర్మ అనే బిరుదిచ్చాడు. సో ఇక్కడ ఈ వర్మ అనే బిరుదిచ్చింది బాలాజీ కృష్ణారావే, కానీ ఇతడు బ్రహ్మ సమాజ్ సభ్యుడు కాదు, ఇతను ఆర్య సమాజ్ సభ్యుడు. 1914లో భాగ్యరెడ్డి వర్మ రెసిడెన్సీ బజార్ దగ్గర బ్రహ్మ సమాజంను స్థాపించాడు, ఇది కరెక్ట్ స్టేట్మెంటే. సో మీకు ఎవరికైనా తెలిస్తే ఈ వర్మ అనే బిరుదును ఎక్కడ త్యజించాడు అంటే ఎక్కడ వదిలేసిండు అనేది మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ చూద్దాం. సో ఇవాళ పేపర్కి సంబంధించి చూద్దాం. తెలంగాణ రాష్ట్రము ప్రభుత్వ రంగంలో తొలి మెగా ఫుడ్ పార్క్ ఎక్కడ ప్రారంభించనున్నారు? సో మెగా ఫుడ్ పార్క్ అనేది ఎక్కడ ప్రారంభించబోతున్నారు అంటే ఆప్షన్స్: బుగ్గారం జగిత్యాల, బొమ్మల రామారం మేడ్చల్, బుగ్గపాడు ఖమ్మం, కోస్గి మహబూబ్ నగర్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇది బుగ్గపాడు ఖమ్మంలో మెగా ఫుడ్ పార్క్ అనేది ప్రారంభించబోతున్నారు. ఓకే, ఇది రాష్ట్రంలోని తొలి ఇంజనీరింగ్ కాలేజ్, ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది కోస్గిలో స్టార్ట్ చేయబోతున్నారు. ఆ కోస్గిలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇంజనీరింగ్ కాలేజ్గా కన్వర్ట్ చేస్తారు. వరల్డ్ హైపర్ టెన్షన్ డే మే 17th. వరల్డ్ హైపర్ టెన్షన్ డే మే 17th. థీమ్ చూసుకుంటే మెజర్ యువర్ బ్లడ్ ప్రెషర్, measure your blood pressure accurately, control it, live longer. measure your blood pressure accurately, control it, live longer అనేది థీమ్. దీన్ని మనం 2006 నుండి జరుపుకుంటున్నాము. సో ఇది సరిపోతుంది. హైపర్ టెన్షన్ అంటే రక్తపోటు, ఇది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రంగ బ్యాంకులలో మొత్తం వ్యాపారం డిపాజిట్ల సేకరణ అధిక వృద్ధి రేటు సాధించిన బ్యాంకు. మొత్తం వ్యాపారం మరియు డిపాజిట్ల సేకరణలో అధిక వృద్ధి రేటు సాధించిన బ్యాంకు, ఇది కూడా ఇవాళ పేపర్లోనే రావడం జరిగింది. సో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, SBI, PNB పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. భారత తొలి అణుపరీక్షలు పోఖ్రాన్-1 నిర్వహించి మే 18, 2024కి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది అంటే 25, 50, 60, 51 అంటే 50 సంవత్సరాలు. సో ఇది మనకు మే 18, 1974న జరిగాయి. అప్పుడు ప్రధాని ఇందిరాగాంధీ. దీనికే ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అనే పేరు పెట్టడం జరిగింది. ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ.
నెక్స్ట్ చూద్దాం. ఇటీవల వార్తల్లో నిలిచిన ఐఎంఈఈసిలో ఎన్ని దేశాలు భాగం కాబోతున్నాయి? 4, 5, 6, 7 అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 7. ఈ ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ అనేది మనం ఈ పిక్చర్లో చూడవచ్చు. ఇక్కడ గ్రీస్ నుంచి సముద్ర మార్గం, తర్వాత రైలు మార్గం ఇక్కడ ఎలా వీలుంటే అలా ఇక్కడ గుజరాత్లోని ముంద్రా పోర్టు, తర్వాత ముంబైకి ఈ కనెక్టివిటీ అనేది చేయడం జరిగింది. ఇందులో మొత్తంగా 7 కంట్రీస్ ప్లస్ యూరోపియన్ యూనియన్ ఉంది. ఈ 7 కంట్రీస్ వచ్చేసి మనకు ఇండియా, యుఎస్, యుఏఈ, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, జర్మనీ అండ్ ఇటలీ. ఈ 7 కంట్రీస్ ప్లస్ EU ఇవన్నీ కలిపి మొత్తానికి ఈ ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ అనేది తయారవుతుందన్నమాట. ఇది మనకు G20లో భాగంగా డిస్కషన్ చేయడం జరిగింది. నిన్న UAEలో దీనికి సంబంధించిన చర్చలు జరగడం వల్ల ఇది వార్తల్లో నిలిచింది. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామిక్ కారిడార్ మే 27 నుండి జూన్ 1 వరకు జరగబోయే వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఎన్నోది? WHOకి సంబంధించి వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అనేది ఎన్నోది అంటే 77th. ఇవి